నరసింహ శతకము. సాధు సజ్జనులతో జగడమాడిన కీడు కవులతో వైరంబుగాంచగీడు పరమదీనుల చిక్కబట్టిన పినుగీడు భిక్షగాండను దొక్కబెట్టగీడు నిరుపేదలను చూసి నింద చేసిన గీడు పుణ్యవంతుల దిట్ట పొసగు గీడు సద్భక్తులను తిరస్కారమాడిన గీడు గురుని ద్రవ్యము దోచుకుని నగీడు దుష్టకార్యములొనరించు దుర్జనులకు ఘనతరమైన నరకంబు గట్టుముల్లే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, సాధువులతో జగడమాడిన కవులతో శత్రుత్వము పెంచుకున్నా, దీనులు కదా అని వారిని కొట్టినా, యాచకులను ఏడిపించిన, పేదలను తోలనాడిన, పుణ్యాత్ములను ఈసడించిన, సద్భక్తులను తిరస్కరించిన, గురుదేవుని సంపదను అపహరించిన, ఆపదలను వరించినట్టే. చెడు పనులు చేయు దుర్మార్గులకు దారుణమైన నరకమే వారు మూటగొట్టుకొని దాచుకునే ముళ్ళే. చేయకూడని పై విధములైన పనులన్నీ చేసి దుష్టులు సంతోషపడుతూ ఉంటారు. ఫలితం అందినప్పుడు అర్థమవుతుంది తమ తప్పిదమేమిటో. దుష్ట కార్యాల వల్ల చెడిపోయేది తామే. బాధలు కొని తెచ్చుకున్నట్టే. కొరవితో తలగోపుకున్నట్లు అనే సామెత చెప్పేది కూడా అదే అని ఈ పద్య భావం. ధన్యవాదం.